మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, యుద్ధ సన్నద్ధత పెంచుదాం, సురక్షితంగా ఉండడంలో ప్రజలకు శిక్షణ ఇవ్వండి, రాష్ట్రాలకు మంత్రిశాఖ ఆదేశం. ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ. పాక్కు మరో ఆనకట్ట నుంచి నీళ్లు నిలిపివేత. ఇంకో క్షిపణి పరీక్షించిన యాదాది దేశం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాలలో రేపు మాక్ డ్రిల్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఉగ్ర పోరులో భారత్ కు సంపూర్ణ మద్దతు, ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ అంటూ 11వ పేజీలో ఉన్న వార్త. ఇది కూడా మొత్తం మీద పాకిస్తాన్ ని ఏం చేయాలో, టార్గెట్ చేయాలో మొత్తం మీద అన్ని దేశాల నుంచి మనకు బలం లభించిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు మొత్తం మీద ఇండియా ధీటుగా సమాధానం చెప్పడానికి రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ మొత్తానికైతే పాకిస్తాన్ ని ఒక మలక అరుసుకోవడమే బెటర్. మొత్తం మీద వాళ్ళు ఎంతైతే భయపడుతున్నారో అంతకంటే ఎక్కువ భయం ఈసారి మనం పుట్టించాల్సిందే. అవసరమైతే పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులందరినీ ఏరి పడేయాల్సిందే అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ ఏది ఏమైనా కానీ అలాంటి యుద్ధ వాతావరణం గనక వస్తే పాకిస్తాన్ ని తుదిముట్టించేందుకు కూడా భారతదేశం మొత్తం మీద స్మాష్ చేయడానికి భారతదేశం అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నాయి. విపక్ష నేతల చేతుల్లో పావులు కావద్దు. అనా పైసా అప్పు పుట్టట్లేదు, ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రహదారులు వేయడం కాదు, గుంతలు పూడ్చేందుకు డబ్బులు లేవు, ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తింటుంది. పోలీసు అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఏ సీఎం కూడా ఇలాంటి మాటలు చెప్పరు. అంటే తనలో ఉన్న దాచుకున్నటువంటి ప్రభుత్వంలో లొసుగులన్నీ బయట పెట్టరు. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా చెప్తున్నారంటే మొత్తం మీద కాక 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆగమాగం చేసిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక వ్యవస్థ కాదు, అన్ని డిపార్ట్మెంట్లకు అలాగే చేసిండు. చిట్ట చివరికి ఆర్టీసీని కూడా కాక అప్పుడు వదలలేదు. ఆర్టీసీని ఒకానొక దశలో ఆర్టీసీని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అని కాక చెప్పిండు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని ఒక పద్ధతి ప్రకారం దానికి లాభాల బాటలోకి తెచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళా సమ్మెకి వెళ్తామంటే ఇది కరెక్ట్ కాదు అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అదే కాకుండా విదేశాలకు వెళ్తే కూడా నయా పైసా పుట్టకుండా ఎక్కడి నుంచి రాబడులు వస్తాయో, ఎక్కడి నుంచి ఏ కార్పొరేషన్ నుంచి వస్తాయో అన్ని కార్పొరేషన్ నుంచి దొరికిన కాడికి తీసుకొచ్చుకున్న కాడికి మొత్తం మీద కాక మొత్తం అప్రమయంగా మార్చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఆయన తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా గానీ అన్నట్టుగా చేసి పెట్టిండు. మొత్తం మీద కాక తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని అగమ్య గోచరంగా పరిస్థితి దాన్ని మార్చేసిండు. మొత్తం మీద ఏ పథకం నడవాలన్నా, ఏ పథకం సంపూర్ణంగా ఇవ్వాలన్నా గానీ ఇక ఆర్థిక లోటు తెలంగాణ రాష్ట్రంలో ఉందని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అసలు ఈ మాటలు చెప్పదు, కానీ ఆయన ప్రజాపాలన కాబట్టి ప్రజలకు చెప్పకుండా ఇంకెవరికి చెప్పాలి అంటూ మొత్తం మీద ఈ మాటల్ని బయట పెట్టిండు. ఏది ఏమైనా గానీ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మీద కొన్ని రోజుల వరకు సహకరించాల్సిందే. అంటే ఉద్యోగులు గాని, ఆ తర్వాత కొన్ని ప్రభుత్వేతర అంటే వాటికి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్పొరేషన్ ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వానికి సహకరించాల్సిందే. కొన్ని రోజులు గడ్డు కాలం ఉంది అంటూ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసిన ఉద్యోగులని. ఉన్నది ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే ప్రతిపక్షాలు మాత్రం అలాంటి శాతగానుడు కాదు. అసలు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఆదాయ పరిస్థితి ఏంది, మన ఖర్చు పరిస్థితి ఏంది ఎప్పటికప్పుడు ప్రజలకు తెలపాలి. హంగులు హార్బాటలకు పోయి మొత్తం మీద కాక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిండు. మొత్తం మీద ఆ కాళేశ్వరాన్ని తీసుకుపోయి సముద్రం పాలు చేసిండు. కమిషన్లు దండుకొని కోట్లు దాన్ని కట్టిన వాళ్ళు మాత్రం కోట్లకు పడిగెత్తిరు సంపన్నులుగా. కానీ ఏదైతే తెలంగాణకు ఉపయోగపడే నీళ్లు గాని, నిధులు గాని, తర్వాత పాలనకు సంబంధించినంత వరకు ఇక కాక వాళ్ళ కుటుంబాలకే మొత్తం మీద అధికారాలు ఇచ్చిండు.
మంత్రి, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎంపీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఏది ఖాళీ ఉండకుండా తన కుటుంబాన్ని మొత్తం రాజకీయంగా మార్చేసుకొని మొత్తం మీద కుటుంబ పాలన లెక్క కాక తన ఇష్టం ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా మొత్తం ఆగమాగం చేసి ఈ రోజు దివాలా తీయడానికి కారణం ఆ 10 ఏళ్లలో తీసుకున్నటువంటి నిర్ణయాలే అని ఆర్థిక నిపుణులు కూడా చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా కానీ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అప్పుల రాష్ట్రంగా మారింది అంటూ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసిండు. కొన్ని రోజులు నోరు కడుపు రెండు కొట్టుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో మనం పెట్టుకోవాలి, మెల్లమెల్లగా పెట్టుకోవచ్చు అటు రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసిండు. గత ప్రభుత్వం రూపాయలు 1000 కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టింది. వాటికి మిత్తులు కట్టలేక ఈ ప్రభుత్వం సతమతం అవుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ కాక చేసినటువంటి అప్పులకు మిత్తులు కట్టడానికే సగం పైసలు పోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ బెనిఫిట్లు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పదవి విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు చేసి మొత్తం మీద కాక తప్పించుకుందామని తప్పించుకున్నాడు. ఏళ్లకు పెంచి విశ్రాంతత ఉద్యోగులకు చెల్లించాల్సిన రూపాయలు 8,500 కోట్ల నెల నెల జీతాలు, పెన్షన్లు, బెనిఫిట్స్, దాచుకున్న సొమ్ము రూపాయలు 9,000 కోట్లను గత ప్రభుత్వ బకాయిలు పెండింగ్. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆ రాజకీయ పార్టీలు తమకు వారసత్వపుగా బకాయిలు ఇచ్చిందని గుర్తుంచుకోవాలి అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మొత్తం మీద మిగులు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ పార్టీకి అప్పుల కుప్పగా మార్చి మొత్తం మీద అప్పుల కుప్పగా మార్చేసి కాక వదిలేసిండనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుతం అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులకు అప్పచెప్పిండని చెప్పుకోవచ్చు. రానున్న 3 ఏళ్లలో రూపాయలు 2 లక్షల కోట్ల పనులు. ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్ తో అనుసంధానిస్తాం. రూపాయలు 10,000 కోట్లతో విజయవాడకు 6 లైన్ల రహదారి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రూపాయలు 6,000 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అంటూ 3వ పేజీలోని వార్త. రానున్న 3 ఏళ్లలో 2 లక్షల కోట్ల పనులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద నిన్న అంబార్పేటలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రంలో సూర్యనారాయణ, గుప్తా అంజిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ధర్మపురి అరవింద్, మల్రెడ్డి రంగారెడ్డి, ఈటెల పొన్నం ప్రభాకర్, కె లక్ష్మణ్, విజయలక్ష్మి, అనిల్ కుమార్ యాదవ్, శ్రీ గణేష్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.